హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర అయితే తయారు చేసేసుకుందాము. మీరు కనుక గుత్తి వంకాయ కూర ఇలా చేస్తే తినని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఎందుకంటే ఈ గుత్తి వంకాయ కూర అంత టేస్టీగా ఉంటుంది కాబట్టి ఎలానో చూద్దాం రండి. ముందుగా అయితే గుత్తి వంకాయలు తీసేసుకొని వాటిని అయితే ఈ విధంగా కట్ చేసేసుకొని ఇప్పుడు ఈ వంకాయలు సాల్ట్ వాటర్లో వేసేసుకోండి. అలానే పొయ్యి మీద ప్యాన్ పెట్టేసేసుకొని పల్లీలు వేసేసుకొని పల్లీలు లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం ధనియాలు కూడా వేసేసుకొని 1 టేబుల్ స్పూన్ జీలకర్ర కూడా వేసేసుకొని ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత చెక్క లవంగా కూడా వేసేసుకొని అలానే కొంచెం కొబ్బరి కూడా వేసేసుకొని ఇవి దోరగా అయితే ఫ్రై చేసేసుకోండి. ఇవి చల్లారిపోయినాక మిక్సీ జార్లో వేసేసుకొని అలానే అల్లం వెల్లుల్లి కూడా వేసేసుకొని ఇలా కచ్చాబచ్చగా మిక్సీ పట్టేసేసుకొని దీంట్లో కొంచెం చింతపండు అలానే కొంచెం వాటర్ కారం కూడా వేసేసుకొని ఈ విధంగా మెత్తగా అయితే మిక్సీ పట్టేసేసుకుందాము. ఇప్పుడు ఈ స్టఫ్ను అయితే మనం ఇందాక వంకాయలు కట్ చేసుకున్నాం కదా, ఆ వంకాయలో ఈ స్టఫ్ని అయితే ఈ విధంగా పెట్టేసేసుకుందాం. సేమ్ అలానే అన్ని వంకాయలని అయితే ఈ స్టఫ్ని ఇలా పెట్టేసేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. ఈ విధంగా ఇప్పుడైతే పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ హీటెక్కినాక మనం వంకాయలకి స్టఫ్ పెట్టుకున్నాం కదా, ఆ వంకాయలను కూడా అయితే ప్యాన్లో వేసేసి మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఇలా ఫ్రై చేసేసుకుందాము. ఇలా ఫ్రై చేసేసుకోవడం వల్ల నోటికి ఈ గుత్తి వంకాయ అనేది చాలా రుచిగా ఉండిద్దండి. ఇప్పుడైతే పొయ్యి మీద ఒక కళాయి పెట్టేసేసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ ఎక్కినాక ఆనియన్ టమాటా పచ్చిమిర్చి ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టేసేసుకొని ఈ పేస్ట్ని కూడా అయితే దాంట్లో వేసేసేసుకొని లైట్గా పచ్చివాసన పోయేలాగైతే వీటిని ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత మనము ఇందాక గుత్తి వంకాయ స్టఫ్ పెట్టుకున్నాం కదా, ఆ స్టఫ్ కూడా మిగిలిపోతుంది కదా, ఆ స్టఫ్ను కూడా అయితే ఇప్పుడు దీంట్లో వేసేసేసి ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని పచ్చివాసన పోయేలాగా దీన్ని కూడా ఇలాగ ఫ్రై చేసేసుకొని ఇప్పుడు కొంచెం పసుపు అలానే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక్కసారి అయితే మిక్స్ చేసేసుకొని ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కారం కూడా వేసేసుకోండి. కారం తక్కువే పడుతుంది ఎందుకంటే ఆల్రెడీ మనం ఇందాక మిక్సీ పట్టేటప్పుడు వేసుకున్నాం కాబట్టి ఒకసారి అయితే మిక్స్ చేసేసుకొని మనం ఇందాక గుత్తి వంకాయలకి ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఆ గుత్తి వంకాయలు కూడా అయితే ఇప్పుడు దీంట్లో వేసేసి ఇలా స్లోగా మిక్స్ చేసేసేయండి. స్పీడ్గా మిక్స్ చేయడం వల్ల ఆ గుత్తి వంకాయలు అనేది చెదిరిపోతుందండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టి ఒక 5 నిమిషాలు అయితే ఇలాగ మగ్గించేసేసుకుందాము. ఇప్పుడు మీకు క్వాంటిటీ తగ్గట్టు కొంచెం వాటర్ కూడా పోసేసేసుకొని మరొకసారి ఇలా స్లోగా మిక్స్ చేసేసి మూత పెట్టి మరొక 5 నిమిషాలు అయితే ఇలా ఉంచేసేసుకుందాము. ఈ విధంగా కుక్ అయితే చాలండి వంకాయ ముక్క. ఇంకా చివరిలో కొత్తిమీర కూడా వేసేసేసుకుందాం. మనకి గుమ్మగుమ్మలాడే ఇక ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. చూసారా ఆంధ్ర స్టైల్లో గుత్తి వంకాయ కూర ఎంత బాగుందో. ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.